శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 1-2 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సింహ రాశి వారికి ఈ వ్యక్తి వల్ల ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. గురువు అనుకూలత వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం లభించబోతుంది. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చబోతున్నాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది. ఈ సమయంలో మీకు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో కూడా తెలుస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందబోతున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మంచి ఫలితాలు పొందబోతున్నారు. ఈ 2 రోజుల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఈ సింహ రాశి వారు చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితమైనది. ఈ రాశి వారు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సింహ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతగానో కష్టపడతారు. ఈ సింహ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడతారు. వీరికి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగం చేస్తూ ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. ఎవరికైనా సరే వీరి దగ్గరికి సహాయం కోసం వస్తే వీరికి తోచిన సహాయాన్ని చేస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. ఈ సింహ రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. అన్నిట్లో వీరితో పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే పట్టుదలతో చేస్తారు. అది పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ సింహ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. అంటే వారికి ఏదైనా సమస్య వచ్చినా, ఆపద వచ్చినా కానీ తోడుగా ఉంటారు. సహాయం
చేసే విషయంలో వీరు ముందుంటారు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయం అనేది చేయరు. ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు, వీరి యొక్క బంధువులే వీరిని మోసం చేస్తారు. దానివల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను అయితే పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా సరే ఈ సింహరాశి వారికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దాన గుణాన్ని కలిగి ఉంటారు. దైవాన్ని కూడా వీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వీరు అందరినీ నమ్మడం వల్ల వీరు అనేక కష్టాలను నష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎవరినైనా ఎక్కువగా నమ్మకండి. ఈ సమయంలో సింహరాశి వారికి నవంబర్ 1, 2 తేదీల్లో గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ 2 రోజులు మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని మీరు సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది, కానీ మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అదేవిధంగా గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి డబ్బు మీకు వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సింహరాశి వారు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం అనే వారికి ఈ సమయంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం మారాలనుకున్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో సింహరాశి వారు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలే వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు. విజయం వైపు మీ అడుగులు పడతాయి. గురువు అనుకూలత ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఎప్పటి నుంచో ఒక సమస్యను మీరు ఎదుర్కొంటే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహరాశి వారికి నవంబర్ 1, 2 తేదీల్లో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి వల్ల అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఆ వ్యక్తి మీ యొక్క భాగస్వామి కావచ్చు, మీ ఉన్నతాధికారి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. వారితో పంచుకున్న మీ యొక్క ప్రతి మాట అఖండ విజయాన్ని అందిస్తుంది. వారు మీకు మంచి సపోర్ట్ను ఇవ్వబోతున్నారు. వారి వల్ల మీకు అఖండ విజయం లభిస్తుంది. వారి వల్ల మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. మీ యొక్క తలరాత అనేది మారుతుంది. ఎస్ అనే వ్యక్తి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ యొక్క తలరాత కూడా ఈ సమయంలో మారబోతుంది. అదేవిధంగా సింహరాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోకండి. వారికి మీరు చాలా దూరంగా ఉండండి, లేదంటే నష్టపోతారు. ఈ సమయంలో సింహరాశి వారికి అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో అయితే మీరు శివారాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల మీ జీవితంలో మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ జీవితం ఈ సమయంలో ఉండబోతుంది. మీ తలరాత మారబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.